అందరికీ నమస్కారం. నేను మీ రత్నం. ఈరోజు మన పిల్లలు మన కన్నా తల్లిదండ్రులు కానివ్వండి, పిల్లల్ని పెంచే విధానంలో మంచి విద్యాబుద్ధులు చెప్పి మన పిల్లలు ప్రయోజకులు కావాలని కోరుకుంటున్నటువంటి తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ ఉంటారు. ఎందుకంటే విద్యాబుద్ధులు నేర్పించడం అనేది బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్క తల్లిదండ్రి మన పిల్లల ఎదుగుదలకు విద్య అనేది చాలా ముఖ్యమని చెప్పేసి ప్రతి ఒక్క తల్లిదండ్రి ఆలోచించి మంచి స్కూల్లో చేర్పించాలనేటువంటి ఆలోచన అనేది ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఉంటుంది. అయితే ఇక్కడ 2014 నుంచి 19 వరకు అప్పుడు విద్య ఏ విధంగా ఉంది, తర్వాత 2019 నుంచి 2024 వరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉంది అని అంటే పూర్తి వేరియేషన్గా తేడాగా ఉంటుంది. ఎందుకంటే 2014 నుంచి రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి 19 వరకు విద్యలో పెను మార్పులు అనేవి పెద్దగా రాలేదు. అది రాష్ట్రం అంతా తెలిసిందే. ఎందుకంటే మనకు సరైనటువంటి నిధులు లేవు, సరైన రాజధాని అనేది అప్పటికి కేటాయించబడలేదు. కాబట్టి దాని విషయంలో జాప్యం చేశారనేది మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది. అయితే 2019 జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి 24 వరకు కూడా విద్యలో పెను మార్పులు తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి ఒక్క తల్లిదండ్రులకి కూడా మన పిల్లల్ని ప్రైవేటు స్కూళ్ళల్లో కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలనేటువంటిది రూఢిగా నమ్మినటువంటి మాట. ఇది ప్రతి ఒక్క తల్లిదండ్రులు చేస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి విధానాలు ఆ విధంగా ఉన్నాయి. ఒకటి, నాడు నేడు స్కూళ్ళ కింద సుమారుగా 40,000 స్కూళ్ళు నాడు నేడు కింద శుభ్రం చేయించడం కానీ, విద్య నేర్పించడం కానీ, తర్వాత ఆ కిట్టు ఇవ్వటం కానివ్వండి, షూ, బుక్స్, బ్యాగు, యూనిఫాము, ఇలా ప్రతి ఒక్క దానిలో తినే ఫుడ్డు, ఇలా ప్రతి ఒక్క దానిలో అంచెలంచెలుగా ఆ స్కూళ్ళ డెవలప్మెంట్ విషయంలో చాలా పరిపక్వత సాధించారనే మనం చెప్పుకోవాలి. ఈ విధంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చేర్పించాలని చెప్పేసి చూస్తున్నారు. అయితే దీనికి భిన్నంగా 2019 టు 2024 వరకు, అంటే అప్పటి నుంచి మనం చూసుకుంటే మనకు మాచర్ల కాన్స్టిట్యున్సీలో కూతవేడు దూరంలో ఉన్నటువంటి విజయపూర్ సౌత్. ఈ విజయపూర్ సౌత్లో విద్యకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. అక్కడ అంటే మనకు పెద్ద చదువులు చదవాలి అంటే గుంటూరు, విజయవాడ, వైజాగ్ ఇట్లా ఏ విధంగా పోతారో ఇటు చుట్టుపక్కల ఉన్నటువంటి తాండాలకు విజయపూర్ సౌత్, అక్కడ విద్యకు బాగా అనుకూలంగా ఉంటుందని చెప్పేసి పిల్లల్ని అక్కడ జాయిన్ చేస్తారు. కానీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఒకటి ఉంది. అయితే అక్కడ స్ట్రెంత్ పిల్లలు 450 మంది ఉన్నారు. ఈ 450 మందికి ఎంతమంది టీచర్లు ఉండాలండి? 4 మాత్రమే ఉన్నారు. మరి విద్యార్థులకి 4 టీచర్లు మాత్రమే ఉండి విద్యాబోధనలు చేస్తున్నారంటే వీళ్ళు ఎట్లా మేనేజ్ చేస్తున్నట్లు? ఇది 1 సంవత్సరం 6 నెలలు లేదా 2 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్య కాదు. 2014 నుంచి ఈ సమస్య ఉన్నదంటున్నారు. అంటే ఇప్పటికీ 11 ఏళ్ల నుంచి ప్రభుత్వ ఉన్నత పాఠశాలగా పిలువబడ్డటువంటి అక్కడ విజయపూర్ సౌత్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవట్లేదు అనేది తేటతెల్లం అవుతుంది. అంటే ఇది అధికారుల లోపమా, లేకపోతే అక్కడికి ఏ టీచర్లు రావట్లేదా, ఒకవేళ వస్తువున్నా కానీ అక్కడ ఎవరు ఉండట్లేదా, లేకపోతే అక్కడ ఏమన్నా లోపాలు ఉన్నాయా ఆ హై స్కూల్లో అనేది మనం ఒకసారి లోతుగా ఆలోచిద్దామండి. అక్కడ హెచ్ఎం ఉన్నారు. ఈ మధ్యకాలంలో పేపర్లలో ఒకటే హల్చల్ అవుతూ ఉంది. ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఈ విధంగా 4 టీచర్లు మాత్రమే ఉన్నారు, విద్యార్థులు చూడబోతేనేమో 450 మంది దాకా ఉన్నారండి. వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారు అసలు? దీని మీద ఈ మధ్యకాలంలో అక్కడ హెచ్ఎం వివరణ అడగడానికి మీడియా వాళ్ళు వెళ్తే వాళ్ళు చెప్పే సమాధానం ఒక భిన్నమైనటువంటి విధానాలతో ఉంది. ఎలా అంటే, మేము టాలెంటెడ్ పర్సన్స్, మేము 450 మందిని మేము టేకప్ చేయగలం, అందరికీ చెప్పగలం, అంత నాలెడ్జ్ ఉంది మాకు. అదిగాక పూర్వ విద్యార్థులు మా దగ్గర నుంచి చదువుకుని పోయిన వాళ్ళు పూర్వ విద్యార్థులు ఇవాళ ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. వాళ్ళు కొంత డబ్బు ఇచ్చి వాలంటీర్లుగా కొంతమంది టీచర్లను పెట్టి ఇక్కడ టీచింగ్ చేపిస్తున్నారు. అందుకే మేము అప్పటి నుంచి మాకు ఎటువంటి లోటు లేకుండా మేము నెట్టుకుంటూ వస్తున్నామని అన్నారు. సో బాగానే ఉంది, ఇది కాదంటలేదు. కానీ ఆ వాలంటీర్లకి ఎవరిస్తున్నారు జీతాలు? అంటే
ఈ ఎవరైతే ఇక్కడ పూర్వ విద్యార్థులు ఉన్నారో సంవత్సరం ఇస్తారా, లేకపోతే 6 నెలలు ఇస్తారా, లేకపోతే నెల ఇస్తారా? సరే ఇచ్చారే అనుకుందాం. 11 సంవత్సరాల నుంచి ఇస్తారు. సరే ఈ విషయం ఒకటి పక్కన పెట్టి, సరే వాళ్ళు ఎలాగో నెట్టుకుంటూ వస్తున్నారు కాబట్టి అని చెప్పేసి అన్నారు, బాగానే ఉంది. 450 మంది విద్యార్థులు చదువుతున్నటువంటి ఆ స్కూల్లో 2 వంట మనుషుల ఎలా మెయింటైన్ చేస్తారు? బయట వండుతున్నారు, 6 బయటే, రూమ్లో లేదు, రూమ్లో వండట్లేదు. ఇదేంటి రూమ్లో ఎందుకు వండట్లేదు అని అంటే గ్యాస్ అయిపోయిందనే వంక చెప్తూ ఉన్నారు. అంటే 2 పని మనుషులు 450 మందికి వంట వండి పెడుతున్నారు అని అంటే అది ఎలా సాధ్యమవుతుంది? ఆ స్కూల్లో ఇచ్చేటువంటి ఇంగ్రీడియంట్స్ అంటే ఆ ఫుడ్ సర్వ్ చేయడంలో 2 ఎలా మెయింటైన్ చేయగలరు? ఇదొక లోపం. తర్వాత గదులు పైన మొత్తం ఖాళీగా ఉన్నాయి, విద్యార్థులు మాత్రం కింద కూర్చుంటున్నారు. ఎక్కడ? ఉదయాన్నే ప్రేయర్ చేసుకునేటువంటి సభా ప్రాంగణం ఉంటుంది, ఆ ప్రాంగణంలో కూర్చొని విద్యార్థులు అక్కడ చదువుకుంటున్నారు. ఇదేంటండి ఇక్కడ చదువుకుంటున్నారు అని అడిగితే వారు చెప్పేటువంటి సమాధానం ఏ విధంగా ఉంటుందంటే, 450 మంది విద్యార్థులు ఉన్నటువంటి ఈ చోట 4 మాత్రమే టీచర్లు ఉన్నారు. ఆ పిల్లలు పైన ఆడుకుంటూ ఎక్కడన్నా కింద పడతారేమోనని ముందు జాగ్రత్త చర్యగా కిందకు తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇక్కడే చెప్తున్నాం అని అంటున్నారు. ఇది మరీ విడ్డూరంగా ఉంది వింటానికి కూడా. ఇదొకటి. తర్వాత ఆ స్కూల్ నిండా కుక్కలు సంచరిస్తున్నాయి. మరి ఇది ఎక్కడిది? ఆ స్కూల్లో విద్యార్థులు ఉన్నారు, చదువుకుంటున్నారు, 6 బయట కూర్చుంటారు, లేదా ఫుడ్ కానీ మధ్యాహ్నం భోజనానికి కానీ అటు ఇటుగా వెళ్తుంటారు, వస్తుంటారు, కానీ కుక్కలు తిరుగుతున్నాయి లోపల. నేను చెప్పేది మాటలు కాదు, ప్రతి ఒక్క విజువల్ ఇక్కడ స్క్రీన్ మీద ప్లే అవుతుంది, చూడండి. ఇది ఇలా అనేకమైనటువంటి లోపాలు ఆ స్కూల్లో ఉన్నాయి. దీన్ని ఏ విధంగా సరిదిద్దుకోగలరు అని అంటే హెచ్ఎం మాట అన్నారు. 2025 సంవత్సరంలో మెగా డిఎస్సి వదిలారు. ఈ మెగా డిఎస్సి మొన్న ఎగ్జామ్ కూడా అయిపోయింది. రేపు ఆగస్టు 25వ తారీఖు కల్లా టీచర్స్ ఫుల్ఫిల్ అవుతారు, మాకు నో ప్రాబ్లం అని చెప్పేసి అంటున్నారు. సరే మీరు బాగానే ఉంది, మీరు సమర్థించుకోవడం అనేది బాగానే ఉంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ విధంగా లాక్కొస్తున్నారు అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. పూర్వ విద్యార్థులు అంటున్నారు, వాలంటీర్లు అంటున్నారు, లేకపోతే ఇంకోటి అంటున్నారు. చుట్టుపక్కల మీ మీద ఒక బాధ్యత ఉందని చెప్పేసి అందరు పిల్లల్ని మీ దగ్గరే చేరుస్తున్నారు. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేస్తారా? లేకుంటే ఇక్కడి నుంచి అయినా కానీ జాగ్రత్తలు తీసుకుని విద్యార్థుల పట్ల చాలా కేర్ తీసుకుని వాళ్ళకి విద్య నేర్పించడమా, వాళ్ళ బాగోగులు చూడటం అనేది మన దగ్గర ఉండాలి. ఎందుకంటే అక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రులు గమనించండి. మన విద్యార్థులు, మన పిల్లలు అక్కడ చదువుతున్నారులే అని చెప్పేసి అక్కడ వదిలేసి రాకండి. వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది కూడా ప్రతి ఒక్కరు చూడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడ ఎంఈఓ గారికి కూడా ఒక మాట చెప్పాలని అనుకుంటున్నాము. మీరు ఈ మాచర్ల సరౌండింగ్లో ఉన్నటువంటి స్కూల్స్ మీరు ఏ విధంగా చూస్తున్నారో, అంటే మాచర్ల మండలం వరకు ఏ విధంగా మీరు చూస్తున్నారో, అదేవిధంగా విజయపూర్ సౌత్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కూడా మీరు సందర్శించండి. అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లు మీకు తెలుసో లేదో మాకైతే తెలియదు, కానీ మీకు తెలుసు అనే వాళ్ళు అంటున్నారు. ఇక్కడి నుంచి మీరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందరి విద్యార్థులందరి తరఫున, వాళ్ళ తల్లిదండ్రులందరి తరఫున వాళ్ళు ఇచ్చిన వాయిస్లు కూడా ఉన్నాయి, అవి కూడా మేము మీకు వినిపిస్తాము, చూడండి. ముందు రోజుల్లో ఇలాంటివి జరగకుండా చూడాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.